ఆయన వస్తున్నాడు అని మనకి తెలియపరచబడుతుంది. అనేక సూచన కార్యాల ద్వారా ఆయన వస్తున్నాడని, ఆయన త్వరలో వస్తున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి అని మనకి ఆయన హెచ్చరిస్తున్నాడు. అందుకోసం ఆమేన్. సూచన కార్యాలు ఆయన ఇవ్వటానికి కారణం ఏంటంటే ముందే చెప్పాడు. యావేలు 2:30, 31 ప్రకారంగా, లూకా 21, 25 ప్రకారంగా అనేక వాక్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన, ఆయన ఆకాశంలో ఆయన అనేక సూచనలు సూచన. చూపిస్తాడన్నాడు. అలాగే ఈ భూమి మీద అనేక సూచనలు చూపిస్తాడన్నాడు. అలాగే చూపిస్తున్నాడు కూడా. అంటే దానికి అర్థం ఏంటి? మనమందరము సిద్ధముగా ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటంటే యూ మస్ట్ బి రెడీ టు మీట్ యువర్ గాడ్. ఎప్పుడు ఏంటి అనేది మనకి ఎవ్వరికీ తెలీదు. సమయము, సందర్భంగా ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు మేఘాల మీద అనేది ఎవరికీ తెలీదు. కానీ ఆ యొక్క దినం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది చాలా జాగ్రత్తగా మన జీవితాల్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఉన్నది. అందుకోసమే మనం ఏ పనిలో ఉన్నా కూడా దేవుడి సన్నిధిలో మనం ఎలాగున్నాం అనేది చాలా జాగ్రత్తగా గ్రహించాల్సిన దినాలి. ఇంకా మన మనస్సు ఇంకా వేరే వాటి మీద ఉండటానికి వీలు లేదు. మన ఆలోచన గాని, మనస్సు గాని, మన హృదయం గాని ఆ పై వాటి మీద ఉండేటట్టుగా మనం మార్చుకోవాలి. లేకపోతే నీకు ఇక్కడ వాటి మీదే నీకు ఆశ ఉంటే గనక, ఇక్కడ వాటి మీదే నీ మనసంతా ఉంటే గనక, హృదయం అంతా ఉంటే గనక, నువ్వు వచ్చేవాడుగా నువ్వు ఉండవు. ఇక్కడే ఉండిపోతావు. కానీ నువ్వు ఆయన రాకడ కోసం అపేక్షించేవారు, నిరీక్షణ కలిగిన వారుగా నువ్వు జీవిస్తే గనుక, ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకొని వెళ్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే ఆమేన్. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకోసమే మనం అన్ని పక్కన పెట్టుకొని, మన కుటుంబం రక్షణ కొరకు, మీ రక్షణ కొరకు, సంఘ రక్షణ కొరకు, ఇంకా అనేక మంది ఆయన కృపలో ఎవరెవరు ఉన్నారో మనకి తెలీదు. వాళ్ళని కూడా ఆయన నడిపించేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనకే కాదు హల్లెలూయా. రక్షణ. హల్లెలూయా. వేరే వాళ్ళు కూడా రక్షణ పొందాలని మనకు ఆశ ఉండాలి. అలాగే ఒక ప్రార్థన భారం అనేది మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి దేవుడు ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవుడు ఆత్మ మనం కలిగి ఉంటే ఏమవుతుందంటే, మన మనస్సు అంతా ఆత్మ విషయాల మీద మనకి ఉంటుంది. మన హృదయము ఆత్మ విషయాల మీదే ఉంటుంది. ఈ లోక విషయాలు గాని, శరీరం గాని, లోకం మీద గాని, లేకపోతే మన దృష్టి మీద మనకుండదు. అందుకోసమే మనం ఎప్పుడు మన ఆలోచన విధానం మార్చుకునే సమయం ఇది. పశ్చాత్తాపపడే సమయం ఇది. మన జీవితాల్ని సరిజేసుకునే సమయం ఇది. దేవుడు అందరికి సమయం ఇస్తాడు. ప్రతి మనిషికి అవకాశం అనేది ఇస్తాడు. పశ్చాత్తాపపడడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆయన దయ కలిగిన దేవుడు, నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి మనిషితో ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మనము మనము చాలా జాగ్రత్తగా మన ఆలోచన విధానము గాని, మన నడక గాని, మన మాటలకు గాని అయన్నీ అయి జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిన పనులు ఇయన్నీ. ఎందుకంటే ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. మనలో ఉంటున్నాడు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆయన రాకడ కొరకు నువ్వు ఆశపడుతున్నావా? లేకపోతే ఇంకా ఈ లోక వాటి మీద నువ్వు ఆశపడుతున్నావా? అనేది చాలా జాగ్రత్తగా గ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. అందుకోసమే చివరి దినాల్లో ఆయన ఏం చెప్పాడు? నేనొక నూతన హృదయాన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఎజెకీయెల్ గ్రంథము 36వ అధ్యాయం 26 నుండి 27 వరకు చదవండి ఒకసారి. 36వ అధ్యాయము 26. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను. ఆమేన్. ఆమేన్. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? నూతన హృదయము, నూతన స్వభావము నీకు కలిగిస్తానన్నాడు. అలాగే ఆ రాతి గుండెని తీసివేసి ఆయన మాంసం గుండు నీకు దయచేస్తాడన్నాడు. ఆ మాంసం గుండి మనకు కావాలి. అన్ని విషయాల్లో కావాలి.
ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం కఠినమైన హృదయము కలిగి ఉన్నాం. కొన్ని చోట్ల మనం ఇంకా మారలేదు. ఎందుకంటే మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి మనం. ఏ విషయాల్లో నువ్వు ఇంకా మారలేదు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ విషయాల్లో గనక రాతి గుండి ఇంకా అలాగే ఉందనుకోండి, అయ్యా మాంసం గుండుగా మార్చుమని అడగాలి. ఆయన నూతన స్వభావం ఇస్తాడన్నాడు. ఆయన తన ఆత్మ మనకిచ్చి మనల్ని ఆయన కట్టడాల్లో నడిపిస్తాడని వాగ్దానం చేశాడు. అందుకోసమే సమూయేలు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చెను అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ లేని వారు ఆయన వారు కారంటున్నాడు. కానీ ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీవు వారితో కలిసి ప్రకటన చేయగా నీకు క్రొత్త మనస్సు నీకు వచ్చెను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు కొత్త హల్లెలూయా. మనస్సు రావాలి. ఒక విషయం మీద కొత్త మనస్సు రావాలంటే నీకు ఆత్మ నిండుదల కావాలి. ఆత్మ సంపూర్ణత కావాలి. ఆత్మ నిండుదల నువ్వు అనుదినము అడగాలి. అడిగినప్పుడు ఆత్మ వారు నీ మీదకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు ఒక నూతన మనస్సు నీకు మనస్సు కలిగిస్తున్నాడు. నీకు కొన్ని అనుగ్రహించు. విషయాల్లో నూతన మనస్సు లేదు. కొన్ని విషయాల్లో నూతన మనస్సుంది. ఆ యొక్క విషయాల్లో నువ్వు మారావు. కొన్ని విషయాల్లో ఇంకా నువ్వు మారలేదేమో. ఇంకా కఠినమైన హృదయం కలిగి ఉన్నావేమో. అందుకోసమే అనుదినము ఆత్మతో నింపబడుడి అని ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అనుదినము మన ఆత్మతో నింపబడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక నూతన మనస్సు మనకు కలిగిస్తున్నాడు. మన మనసు మారుతూ ఉంటుంది. ఆ విషయంలో మారు మనస్సు ఆయన మనకి కలిగిస్తున్నాడు. ఆ మారు మనస్సు వలన మన పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ పొందుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ఆ విషయాల్లో మనం మార్పు చెందుతున్నాం. అందుకోసమే అనుదినము ఆత్మ ద్వారా మనము నింపబడి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఈ చివరి హల్లెలూయా. దినాలు ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆత్మ వారు నీలో ఉంటే నీలో మార్పు ఉంటుంది. ఆత్మవారు నీలో ఉన్నప్పుడు నూతన మనస్సు, నూతన హృదయము ఆయన దయచేస్తున్నాడు. ఆయన ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి నీకు ఆయన బోధించి, ప్రకటించి నీ జీవితంలో ఆయన నామముని ఆయన హెచ్చిస్తానికి కారణం ఏంటంటే, ఆయన పంపించిన పరిచర్య కొరకే ఆయన చేస్తున్నాడు. ఆయన దేని నిమిత్తమో పంపించబడ్డాడో, ఆ విషయంలోనే ఆయన పనిచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే నీకు హల్లెలూయా. నూతన హృదయం నీకు రావాలన్నా నీ వలన కాదు. అవును. అది నీకు అసాధ్యము. అవును తండ్రి. ఒక విషయంలో నువ్వు మారాలన్నా నీకు అసాధ్యం. అది ఏ విషయమై నుండి కోపం ఉండి, అసూయ అయి ఉండి, ద్వేషం అయి ఉండొచ్చు. నీలో అనేక విషయాలు ఉండొచ్చు. కానీ అన్నిట్లో మార్పు రావాలంటే మనం అనుదినము ఆత్మ ద్వారా నింపబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీకొక క్రొత్త మనస్సు నీకు దయచేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసం మన ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాగ్దానం చేశాడు. 14వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకోసమే హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆత్మతో నింపి ఈ భూమి మీద ఎలా నడిపించాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే విజ్ఞాపన చేశాడు. ఏమని? నేను తండ్రిని వేడుకొనును. వేడుకొంటాను. మీ యొద్దు ఎల్లప్పుడు ఎప్పుడు నుండుటకై ఎల్లప్పుడు ఉన్నట్టులు ఉన్నట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? వేరొక వేరే యొక్క ఆదరణకర్తను వేరే ఆదరణ యొక్క అంటున్నాడు. ఆ వేరే యొక్క అంటే తండ్రి అయిన దేవుడు ఆదరణకర్తే. మన ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన ఆదరణకర్తే. ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు వేరే యొక్క ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఆత్మ ఆత్మను అనుగ్రహిస్తాను. మీతో ఎల్లప్పుడూ ఉండటానికంట. ఎందుకంటే ఆయన మంచి, చెడు నేర్పించేవాడు. సత్యంలోకి నడిపించేవాడు. సత్యాన్ని గ్రహించే శక్తి ఆయన ఇచ్చేవాడు. దేవుడి యొక్క మర్మాలు మాకు తెలియపరిచేవాడు. అనేక విషయాలు వాక్యంలో తెలియని విషయాలన్నీ మనకేం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు.
దేవుడు వాక్యంలోనే తీసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యంలోనే తీసుకొని మనకు బోధిస్తున్నాడు. బోధించి ఇదిగో ఇది తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఇలా నడువు అని చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా లోబడి మనం నడిచేవారుగా మనం ఉండాలి. అందుకోసమే మీరు గమనించండి. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో లూకా సువార్త 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. ఆమేన్. ఆమేన్. ఆయన ఆమేన్. ఆత్మ పూర్ణుడై ఆత్మ ద్వారా మీరు గమనించండి. ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? అరణ్యంలోకెళ్ళి ఆయన ఉపవాస ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఉపవాస ప్రార్థన ఆత్మ ద్వారా జరిగించాలి. ఆత్మ వారే జరిగించాలది. ఎందుకంటే ఆత్మ వారు ఏం చేస్తారంటే నీ ఉపవాస ప్రార్థనలో బలం ఇచ్చువాడు ఆయనే. నీకు శక్తి ఇచ్చువాడు ఆయనే. అది 3 రోజులు అవ్వచ్చు, 7 రోజులు అవ్వచ్చు, 14 రోజులు అవ్వచ్చు గాని మనకి తెలీదు. ఆయన ఎలా నడిపిస్తాడో మనకి తెలీదు. కానీ ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ఆత్మతో నింపి నీకు శక్తి ఇస్తాడు. ఆ యొక్క 7 రోజులకో, 3 రోజులకో, ఎన్ని రోజులకో ఆయన నడిపిస్తాడో, ఆ అన్ని రోజులకి ఆయన శక్తి బలము చేత మనం నడిపించబడాలి. ఆత్మ ద్వారా మనము ప్రేరేపించబడాలి, నడిపించబడాలి. ఆత్మ ప్రేరేపణ చివరి దినాల్లో ఎందుకంటే ఇంక వేరే ఆత్మలు ప్రేరేపిస్తున్నాయి మనల్ని. అనేక విషయాల్లో ప్రేరేపిస్తున్నాయి అనేక ఆత్మలు. కానీ అది ఏ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడైతే దేవుడి వాటిని గురించి ఆయన నేను మిమ్మల్ని నడిపిస్తాడు. అదే వేరే ఆత్మ అయితే దేవుడి సన్నిధిలోంచి వాడు తీసుకెళ్ళిపోతాడు. అదే నీ ఆత్మ అయితే ఏ ఆత్మ నడిపిస్తుంది? ఈ చివరి దినాల్లో నన్ను ఏ ఆత్మ నడిపిస్తున్నాడోనో మనం గ్రహించాలి దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మొదటి సంఘము కూడా ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండు కొనినవాడైన స్తైఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. వాళ్ళు ఆమేన్. 7గురిని ఏర్పరచుకున్నప్పుడు ఎట్టి వారిని ఏర్పరచుకున్నారు? పరిశుద్ధాత్మ నిండుదల కలిగి. ఉమ్, అందుకోసమే మనము సంఘంలో కూడా ఎక్కడైనా కానీ తొందరపడి ఎవరిని మనము ఏర్పరచుకోకూడదు. ఉమ్, మనము పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారిని ఆ పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్న వారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వారిని మనము వాళ్ళని ఎంచుకోవాలి. వాళ్ళని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఆత్మ వారు నడిపించాలి. మనము కాదు. పాస్టర్ గారు కాదు. సంఘ పెద్దలు కాదు వాళ్ళు నడిపించాల్సింది. ఆ సంఘం ఆయనది కాబట్టి ఆయనే నడిపించాలి వాళ్ళు. మనం నడిపించటం కాదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి కాదు. ఆత్మ వారు ఎలా నడిపిస్తే అలా నడిపించబడాలి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం. 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి. ఆమేన్. చూసారా దేవుని సంఘమా? ఆమేన్. మొదటి సంఘాన్ని ఆయన కొలత లేకుండా ఆత్మనిచ్చి ఉన్నాడు. ఉమ్, ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని వాక్యం చెప్తుంది. కొలత లేకుండా ఆత్మనిచ్చిన వాడు ఈ దినాల్లో కూడా కొలత లేకుండా ఆత్మనిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది హల్లెలూయా. ఆత్మ కొరకు దప్పిగా ఉన్నారో, ఆత్మ హల్లెలూయా. కొరకు ఆకలిగా ఉన్నారో, ఆత్మ విషయాల కొరకు పాకలాడుతున్న వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఒక దినాన్న నిన్ను ఆత్మ పూర్ణుడై ఆత్మ నిండుదల కలిగిన వాడుగా ఆయన నిన్ను మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకో ఆమేన్. స్టెఫాను హల్లెలూయా. ఆత్మ నిండుదల కలిగి ఆయన జీవించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం పెంతెకొస్తు దినాన యేసుక్రీస్తు ప్రభు మీరందరూ ఆత్మ వాగ్దానం కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. ఆమేన్. ఆ వాగ్దానం తండ్రి ఇచ్చిన వాగ్దానం అది. ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చాడు.
జ్ఞాపకాన్ని తీసుకొచ్చి మీరు ప్రార్థన చేయండి, ఆయా దినం వచ్చినప్పుడు ఆత్మవారు వస్తాడు అని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం చేసినప్పుడు వాళ్ళందరూ 120 మంది ఆ సంఘము ఏం చేశారంటే ప్రార్థన చేస్తానే ప్రార్థన ఉన్నారు చేసి 10 రోజులు. తర్వాత 50వ దినాన పెంతెకొస్తు దినాన దేవుడు తన ఆత్మని పరిశుద్ధాత్మతో పంపించి నింపారు. వాళ్ళందరినీ ఆత్మతో నింపి వాక్కు శక్తితో కూడా నింపాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వారు వాక్కు శక్తి కూడా పొందుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాక్కు శక్తి వలన పేతురు ఏం చేశాడు? లేచి దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించిన వాడుగా కనిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకు అప్పటి వరకు ధైర్యం లేదు. అప్పటి వరకు ఆయన భయపడుతూ ఉన్నారు. ఎవరైనా వచ్చి చంపేస్తారేమో, ప్రభుని చంపిన వారు ఇక్కడ కూడా వచ్చి మమ్మల్ని చంపుతారేమో అని భయంతో వాళ్ళందరూ దాక్కునున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత వాళ్ళకి ఒకలాంటి ధైర్యము కలిగింది. ఒకలాంటి ధైర్యము కలిగి నిలబడి అందరి ముందు ఆయన వాక్యాన్ని ప్రకటించిన వాడుగా కనిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే ఆమేన్. దేవుడి వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, ఎఫెసీయుల 5:18. అవును, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆత్మ పూర్ణులై హల్లెలూయా. ఉండుడి అంటున్నాడు. అప్పుడు మీరేం జేయాలి? అనుదినము ఆత్మ ద్వారా నింపబడుతూ ఉండాలి. నింపబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అనుదినము ఆమేన్. ఆత్మ కొరకు అడగండి. ఆత్మ వారే నిన్ను మార్చేది. ఆత్మ వారే నిన్ను నడిపించేది. ప్రతి విషయంలో నీ సమస్యల్లో ఆత్మ వారే నీకొక మార్గం చూపిస్తాడు. ఆత్మ వారు నీలో ఉంటే గనక నీకు అసాధ్యమైనది ఏది ఉండదు దేవుని సంగమా. ఆయన ద్వారా నీకు సమస్తము సాధ్యమైపోతుంది. ఆమేన్. బలం లేని వాళ్ళకి బలము, శక్తి ఇచ్చేవాడాయన. ఆమేన్. ఆయన దీనులుగా ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనలో ఆయన నివసిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే ఆత్మవారు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని యొక్క వాక్యమే నువ్వు వింటావు, వాక్యమే చదువుతావు, వాక్యమే పలుకుతావు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. 3:34. 4. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూసారా? ఆమేన్. ఆత్మ లేని వారికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆత్మ కొలత లేకుండా ఇచ్చి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆత్మ పొందిన వారు దేవుని యొక్క దేవుని మాటలు. మాటలే పలుకుతారంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా వేరే మాట ఉండదు. వేరే ఆలోచన ఉండదు. వాళ్ళెప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు దేవుడి గురించే వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ లోక వాటి మాటలు వాళ్ళ నోటిలో ఉండదు. ఆమేన్. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారికి, పరిశుద్ధాత్మ దేవుడు లేని వారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళెప్పుడూ దేవుని యొక్క మాటలే పలుకుతూ ఉంటారు. ప్రతి పలుకుతారు. విషయంలో వాక్యాన్నే తీసుకొస్తారు. వాక్యమే చదువుతారు. వాక్యమే పలుకుతారు. అందుకోసమే ఆత్మ ఉన్నప్పుడు దేవుడు ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళేంటంటే జీవించేది వాళ్ళు కాదు, క్రీస్తే అన్నట్లుగా జీవిస్తారు. గమనించండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోరుతారు. అయ్యా, నువ్వు నన్ను నడిపించు. ఈ విషయంలో నువ్వు నడిపించు. నీ జ్ఞానంతో నింపండి. లేకపోతే ఏమవుతుందంటే జీవించేది నేను కాదు క్రీస్తు అని ఎలా చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన కన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువున్నాడు ఆయనలో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ యొక్క లోకానికి ఆయన సిలువ వేసేసాడు. లేకపోతే సాధ్యం అవ్వదు దేవుని సంగమా. ఈ లోకానికి నువ్వు సిలువ వేయబడాలంటే ఆత్మవారు నీలో ఉండాలి. నీలో కోరికలు చనిపోవాలంటే ఈ లోక కోరికలు గాని, ఆత్మ ఉండాలి. ఈ లోక ఇచ్చలు గాని, శరీర ఆశలు గాని, ఇయన్నీ జీవపడంబం చనిపోవాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉంటే గాని అది సాధ్యమవుతుంది. అవును. లేకపోతే తిరిగి తిరిగి మళ్ళీ చేసిన పని చేస్తానే ఉంటావు.
పడిపోయినప్పుడు ఎల్లప్పుడు పడిపోతూనే ఉంటావు. మరి దేవుడు లేవనెత్తు ఉంటాడు. కానీ నువ్వు గనక పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే గనక నువ్వు చనిపోయి ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన హల్లెలూయా. కొరకే నువ్వు హల్లెలూయా. జీవిస్తావు. ఆమేన్. నీ కుటుంబం ఆయన హల్లెలూయా. కోసమే జీవిస్తది. ఆయన కోసమే ఆయన ఏం చేసినా క్రీస్తుకే అన్నట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటావు. అందుకోసమే మనం ఆత్మ ద్వారా నింపబడి ఉండాలి. ఈ చివరి దినాల్లో దేవుని సంగమా మనం దేవుని ఆత్మని మనం కోరాలి. ఎందుకంటే ఆయన్ని సత్య స్వరూపి ఆత్మ అని చెప్పి ఆయన పలికాడు ప్రభు. ఆయన సత్య స్వరూపి ఆత్మ. ఆయన వచ్చినప్పుడు యోహాను సువార్త 16:13 ప్రకారంగా ఆయన వచ్చినప్పుడు అంటే సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి సత్యంలోకి నడిపిస్తాడని ఆయన నడిపిస్తాడు. వాగ్దానం చేశాడు. ఆమేన్. చదవనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను చూడండి మీకు దేవుని సంగమా, ఆయన తన పేరు సత్య స్వరూపైన ఆత్మ అని పిలిచాడు. ఎందుకంటే సత్యంలో నడిపించేవాడు, సత్యము నీకు తెలియపరిచేవాడు, సత్యం నుండే నీకు విడుదల కలుగుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ సత్యమే దేవుడు వాక్యమై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యం, దేవుని వాక్యం. ఆ వాక్యమే దేవుని మాట నిజ స్వరూపము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. సత్యము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తన హల్లెలూయా. వాక్యే సత్యమై ఉన్నది. ఆ సత్యమును తెలుసుకున్నప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంటే యోహాను సువార్త 8:32 ప్రకారంగా మీరు చదివినట్లయితే ఆ యొక్క సత్యంలో మీరు నివసించేవారుగా ఉంటే, నిలిచేవారుగా ఉంటే గనక మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందట ఆ సత్యం. ఆమేన్. అంటే ఆమేన్. నీకు జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని. జ్ఞానం ద్వారా నువ్వు విషయాల నుంచి బయటపడుతున్నావు. ఇది మంచిది కాదు. నీకు సత్యము తెలిసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆ పాపంలో నివసించాల్సిన అవసరం ఏముంటుంది? ఆ పాపం జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీకు సత్యం తెలిసిపోయింది ఇప్పుడు. ఇది కరెక్ట్ కాదు. ఆ సత్యం నీకేం చేస్తుందంటే విడుదల చేస్తుంది వాటిలో ఉండి. ఆ విడుదల ఏం చేస్తుందంటే ఆ విడుదల చేయటం వలన నువ్వు దేవుడి విషయాలు ఎక్కువ తెలుసుకుంటున్నావు. అందుకోసం నా వాటిలో తీసుకొని మీకు బోధింతును అన్నాడు. ఆమేన్. ఆయన దేవుడి యొక్క మాటల్లో నుంచి, దేవుడి యొక్క హృదయం నుంచి, ఎందుకంటే దేవుడు హృదయం ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు నీ హృదయం ఎలా ఎరిగున్నావో తండ్రి దేవుడు హృదయము పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగున్నాడు కాబట్టి ఆయన హృదయంలో ఏమున్నాయో నీ కొరకు ఏం సిద్ధపరిచాడో ఆ హృదయము తెలుసుకొని ఆయన నీకు తెలియపరిచి నీకు బోధిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఆమేన్. ఏవేమి సిద్ధపరిచాడో సమస్తమన్నీ నీకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుడు హృదయం ఎరిగినవాడు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదవమ్మా ఒకసారి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆమేన్. ఆత్మ అక్కడతో ఆపం. అన్నిటిని అక్కడతో ఆగు తల్లి. ఇప్పుడు ఎవరు బయలుపరిచారు ఈ విషయము? కంటికి కనబడనిది, చెవులకి వినబడింది, ఈ హృదయానికి గోచన కానిది దేవుడు తన వారి కొరకు తన ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడో ఎలా తెలియపరిచాడంటే మనకి తన ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా. తెలియపరిచాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఇలా సిద్ధపరిచాడమ్మా. దేవుడు తల్లి నీకు ఇలా సిద్ధపరిచాడు దేవుడు. జాగ్రత్తగా నడు. నీ కొరకు మంచి పెట్టాడు. నీ కొరకు ఇలా మంచి మంచి ఫ్యూచర్ పెట్టాడు. నువ్వు అనవసరంగా తప్పుడు అడుగు లేక వేస్తే నువ్వు తప్పిపోతావు అని మనకు తెలియపరిచేది ఎవరు? వెనక నుండి ఆయన ఒక ఆత్మ. స్వరము నీకు వినిపిస్తుంది అన్నాడు. అనలా యెషయా గ్రంథం 30:21 ప్రకారంగా నీ వెనక ఒక స్వరము వినపడుతుంది. ఇదే త్రోవ నడువుడి అని చెప్పి నీకు ఒక స్వరము వినిపించట్లా? ఆ స్వరమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి వచ్చాడు. ఆయన త్రోవలోకి నడిపించడానికి వచ్చాడు. ఆయన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం అని యెషయా చెప్తున్నాడు.
ఆ మార్గంలో నడిపించడానికి వచ్చాడు కాబట్టి ఆయన సత్యమే మాట్లాడతాడు. ఆమేన్. చదవమ్మ తల్లి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయి. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక ఆమేన్. ఒక మనిషి చదువు. సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికిని తెలియవు. ఆమేన్. హల్లెలూయా. నీ ఆలోచన హల్లెలూయా. విధానము, నువ్వు మాట్లాడే విధానం, నీ హృదయంలో ఏముంది అనేది నీకే తెలుసు తప్ప ఎవ్వరికీ తెలియదు అంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి విషయాలు, దేవుడికి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు హృదయంలో నీ కొరకు ఏం భద్రపరిచాడు, ఏం తలంపులు కలిగి ఉన్నాడు, అవన్నీ నీకు తెలియపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే తండ్రిని ఎరిగి ఉన్నాడు, కుమారుని ఎరిగి ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడు కాబట్టి ఆ సత్య స్వరూపమైన ఆత్మ ఏం చేస్తున్నాడు, సత్యంలోకి నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వరకు చదవము. 14వ అధ్యాయం 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. ఆమేన్. ఆయన నీలో ఉండి నిన్ను సత్యంలో నడిపించి దేవుడు వాటిని నీకు బయలుపరిచి ఆయన నిన్ను నడిపించడానికి వచ్చాడు. ఆ సత్య హల్లెలూయా. స్వరూపమైన ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యాన్ని ద్వారా నీకు విడుదల కలుగుతుంది. ఆ విడుదల ఆమేన్. ద్వారా ఇంకా నువ్వు బానిస బ్రతుకు అనేది నీకు ఎల్లప్పుడూ ఉండదు. నువ్వు పాపానికి బానిసుడు అవ్వవు, లోకానికి బానిసుడు అవ్వవు. కానీ దేవుడి విషయాల్లోకి నువ్వు నీతిమంతుడిగా ఆ బానిసతో నువ్వు కలిగి నువ్వు జీవిస్తావు. అందుకోసమే ఏం చెప్పాడు ప్రభు 11:28 మత్తయి సువార్తలో? 11. నా కాడి నా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఉండును. ఆమేన్. హల్లెలూయా. అది ఆమేన్. బరువుగా హల్లెలూయా. ఉండదంటున్నాడు, సులువుగా ఉంటుందంటున్నాడు. అంటే నీకు బానిస బ్రతుకు అనేది ఉండదు. నాలో స్వతంత్రం ఉంటుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కానీ నువ్వు బానిస బ్రతుకు బ్రతకాల్సిన అవసరము ఉండదు. లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను? స్లేవ్‌గా చూస్తున్నానా? బిడ్డగా చూస్తున్నానా? బిడ్డగా కుమారునిగా చూస్తున్నారు. ఆయన కుమారుడు, కుమార్తెగా చూస్తున్నాడు. అంతేగాని ఒక బానిసడిగా ఆయన మమ్మల్ని చూడట్లేదు. అందుకోసమే తన ఆత్మ ద్వారా మనము ఆ సత్యాన్ని గ్రహించగలుగుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఆమేన్. ఆమేన్. ఆత్మవారు సత్యము గనక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కుమారుడు సత్యం. ఆయన సత్యం కూడా సత్యవంతుడే. అవును. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆత్మవారు కూడా సత్యము గనక ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు, సత్యము గురించి ఆమేన్. సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని నువ్వు జీవిత కాలం అంతా తెలుసుకుంటానే ఉంటావు. ఆయన సత్యమే బోధిస్తాడు, వేరే వాటి ఏది బోధించడు. ఎందుకంటే ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుడి విషయాలే నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. 15వ అధ్యాయం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆమేన్. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడని చెప్తున్నాడు యోహాను పత్రికలో. దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? సత్యం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యం ఎవరు?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నేనే యేసుక్రీస్తు మార్గము, నేనే సత్యము, సత్యమును నేనే జీవమును జీవం జీవమై అంటాడు. ఉన్నాడు. ఆ సత్యం గురించి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇలా వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని ఆత్మ వారు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఈ భూమి మీద హల్లెలూయా. 3 సాక్ష్యాలను పెట్టాడు. అక్కడ పరలోకంలో 3 సాక్ష్యాలను పెట్టాడు. ఇక్కడ భూమి మీద ఆత్మ వారు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ కూడా ఆత్మ వారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ ఆమేన్. కొరకు, నా కొరకు చనిపోయాడని, ఆ సత్యం వచ్చి మిమ్మల్ని అందరినీ విడుదల చేస్తుందని, ఆ సత్యాన్ని మీరు గ్రహించాలని, ఆ సత్యము ద్వారా నీకు స్వతంత్రం కలుగుతుందని దేవుడు వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ వారు ఏం చేస్తున్నాడంటే ఆయన సత్య స్వరూపమైన ఆత్మ కాబట్టి నీకు వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకోసమే దేవుడి హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనం ప్రకారంగా దేవుడు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని సెలవిచ్చాడు. చూడండి. ఆమేన్. మూడు నీటి 17 అన్నా ప్రభు 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఆమేన్. ఆమేన్. అక్కడ బానిసత్వమును ఉండదు. అక్కడ నీకు పాపంలో బానిస బ్రతుకు ఉండదు. వాడి కింద నువ్వు ఉండవు. దుష్టుడి కింద ఉండవు. వాడు కాదు నీకు ప్రభు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి ప్రభు. ఆమేన్. మీరు గమనించండి. ఆయన మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని స్వతంత్రులుగా నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు వాడి చేతిలోంచి ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల ఇచ్చి నిన్ను స్వతంత్రులుగా చేస్తున్నాడు. అందుకోసమే మీరు ఇజ్రాయెల్ ప్రజల్ని చూసినప్పుడు వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతికినప్పుడు ఆయన మోషేని పంపించి వాళ్ళకి విడుదల కలిగించాడు. అలాగే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుని పంపించి ఆయన ఎలాగో మనల్ని విడుదల చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు దానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సత్య స్వరూపమైన ఆత్మ మనకి తెలియపరిచి మనల్ని కూడా అదే స్వతంత్రంలో మనం కూడా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం బంధకాల్లో గాని, పాపంలో గాని, లేకపోతే లోక ఇచ్చల మీద గాని మనం బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. దేవుడు మీ కొరకు అక్కడ పరలోకంలో మంచి ఈవులు ఆయన సిద్ధపరిచాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు మంచి హల్లెలూయా. సిద్ధపరిచాడు. ఆమేన్. ఈ లోక వాటిలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలో నీ తండ్రి అయిన దేవుడికి తెలుసు. ఇక్కడ నువ్వు ఎలాగ ఉండాలో తెలుసు. నీకు ఏది సమకూర్చాలో తెలుసు. ఆయన సమస్తము సమకూరుస్తాడు. ఇక్కడ నీకు అవసరమైనదన్నీ నీకు సమకూరుస్తాడు. కానీ నీ మనసు, నీ హృదయము పై వాటి మీద ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రెండోదిగా హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి. 1వ అధ్యాయం 3, 4. అన్న ఇక్కడ కలిసిపోయింది. దేవుని పర్వాలేదు చదువు. 4. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన ఆమేన్. దేవుడికి మహిమ ఆమేన్. కలుగును గాక. పరిశుద్ధమైన ఆత్మ ఆత్మను. అన్నాడు. ఆమేన్. పరిశుద్ధమైన ఆత్మని నీకు ఇచ్చాడు. ఎందుకంటే లేఖనములు పరిశుద్ధమైనవి. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు. అక్కడ పరలోకంలో ఉన్నవాడు అన్ని పరిశుద్ధమైనవి. దేవదూతల్ని కూడా పరిశుద్ధమైన దూతలు అన్నాడు. మరి ఆయన బిడ్డలమై ఉన్నాం. మనము కూడా అక్కడ నివాసము చేయాలి కాబట్టి మనల్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు. పరిశుద్ధుడుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన హల్లెలూయా. లేఖనాల ద్వారా నిన్ను కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. అదే ఆత్మనిచ్చి, పరిశుద్ధ ఆత్మనిచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 16, 17 వచనాలు చదువు. ఎన్నో అధ్యాయం అన్నా మొదటి పత్రిక 16, 15. అధ్యాయం అన్నా 1వ అధ్యాయం. 1. 16, 10.
శుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఆమె మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై పరిశుద్ధుడుగా ఉన్నాడంట. గుర్తు పెట్టుకోండి, ఇది నీ తండ్రి దేవుడు, ఆయన నిన్ను పిలిచాడు. ఆయన తన కుమారు వైపు నిన్ను ఆకర్షిస్తేనే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా. ఇది తండ్రి చేసిన కార్యం. ప్రభు ఒక మాట సెలవిచ్చాడు, నా తండ్రి మిమ్మల్ని నా వైపు ఆకర్షిస్తే తప్ప మీరు నా దగ్గరికి రాలేరు అని సెలవిచ్చాడు. తండ్రి పరిశుద్ధుడు. తన కుమారుడు వైపు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన తన కుమారుడు వైపు నడిపించాడు. నువ్వు సత్యాన్ని గ్రహించేటప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంటే నిన్ను కడుగుతుంది. ఆ వాక్యము పరిశుద్ధమైన లేఖనంలో ఏం చేస్తున్నాయంటే నిన్ను కడుగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన వెళ్ళి పరిశుద్ధ ఆత్మని పంపించి నీవు కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధులుగా ఉన్నట్లుగా, ఆత్మవారు పరిశుద్ధుగా ఉన్నట్లుగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అనుదినము నిన్ను పరిశుద్ధపరుచుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధతనము లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గమనించండి దేవుని సంఘం, రేపు నువ్వు దేవుని చూడాలని ఇష్టపడుతున్నావు, దేవుడు కనిపిస్తే బాగుండు అని ఇష్టపడుతున్నాం. కానీ మన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టే మనం దేవుని చూడగలం. పరిశుద్ధతనము లేకుండా ఆయన్ని ఎవరు చూడలేరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి దేవుడి సంగమా, ఎంత జాగ్రత్తగా జీవించాలి. మన మీద ఎలాంటి మచ్చ, ఎలాంటి దాగు లేకుండా మన యొక్క వస్త్రాలని కాపాడుకుంటూ పాపంలో పడకుండా, వేరే ఆలోచనలు లేకుండా పై వాటి మీద దృష్టి పెట్టుకొని మనం జీవించినట్లుగా ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుని సహాయం మనం కూడా నన్ను అనుదినము పరిశుద్ధపరచయ్యా, ఎందుకంటే నేను ఒక దినాన నేను చూడాలి. పరిశుద్ధతనం లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేదని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడమ్మా, 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. దూషింపబడియు బతిమాలు కొనుచున్నాను, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాను. మిమ్మల్ని సిగ్గుపరచవలననే కాదు గాని నా ప్రియమైన పిల్లలను మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. ఇదేనా అన్నా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి నీ కొరకై ఉన్నవి కాని విశ్వసించితివి గాని మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము 4:13 ఇదే ఉందన్న. 2 Corinthians చదవమ్మా. అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును అట్టి విశ్వాసము కలిగి ఆత్మ కలిగిన వారమై, ఆమేన్, హల్లెలూయా. నీకు విశ్వాసము లేఖనముల ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా కూడా నీకు విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. మీరు గమనించండి, కృప వరాల్లో విశ్వాసం ఉంది, ఆత్మ ఫలంలో కూడా విశ్వాసము ఉంది. ఎప్పుడైనా గమనించారా? కృపావరాలు చదివేటప్పుడు 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చదివినప్పుడు కృపావరాల గురించి అక్కడ విశ్వాసం గురించి రాస్తుంది. ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఒక విషయము నీకు విశ్వాసం లేదు, ఎవరో ఒకరిని నిన్ను పిలిచారు, అయ్యా పలానా వ్యక్తి బాగోలేదు, వచ్చి ప్రార్థన చేయ్యా అని. సరే వెళ్ళావు, వెళ్ళి ప్రార్థన చేస్తుండగా నీకు వెంటనే ఆ బిడ్డ లేగుస్తాడని నీకు ఒక విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఆ విశ్వాసం కలిగించింది పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ బిడ్డ లేవనెత్తాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కానీ నీలో ముందు ఏం చేయాలంటే, ప్రార్థన చేసిన వాడికి ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే విశ్వాసము కలిగించి, ఆ విశ్వాసము ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ బిడ్డని లేవనెత్తుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆత్మ హల్లెలూయా. ఫలమైన విశ్వాసం ఏంటంటే, జీవిత కాలమంతా ఆయన యందు విశ్వసించి నడవటమే. ఆ ఫలము వేరే, ఫలం. కృపా వరము వేరే. గమనించారా? ఇప్పుడు ఇమ్మీడియట్ గా నీకు ఫెయిత్ కావాలి. ఆ బిడ్డ లేవనెత్తాలంటే నీకు ఫెయిత్ కావాలి. ఆ ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తేనే. కానీ నీ వాటిలోకి వచ్చేసరికి నీకు ఆత్మ ఫలమైన విశ్వాసము నీలో ఉంది. అప్పుడు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. అది ఏమవుతుంది? ఆత్మ ఫలము నీలో ఉంది కాబట్టి, ఆ విశ్వాసం నీలో ఉంది కాబట్టి. కానీ ఒక మనిషిని లేవనెత్తాలంటే ఆ విశ్వాసం నీలో లేదు. కానీ అది పుట్టించి, కలిగించి ఆ బిడ్డని లేవనెత్తాడంటే అది కృపా వరమే. ఆమేన్. అది ఆమేన్. కేవలం కృపా వరమే. అది అప్పుడప్పుడు సర్ఫేస్ అవుతూ ఉంటది. అప్పుడప్పుడు రాదది. ఎక్కడ అవసరమైతే కృపా వరాలు వాడబడుతుంది. అందుకోసమే ఆ 9 వరాలు మనలో ఉంటే ఎప్పటికప్పుడు అప్పుడు విశ్వాసం కలిగిస్తాడు. అలాగే భాషల్లో మాట్లాడేటప్పుడు ఆ భాషల ద్వారా ఆయన తర్జుమా చేసి మనకి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. దానిలో నుంచి ప్రాఫెసీ ఆయన ఇస్తాడు. అయన్నీ ఎవరు కలిగిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆమేన్. ఆయన మనకి విశ్వాసము కలిగించేవాడు ఆయనే. ఆమేన్. లేఖనముల్ని ఆయన మనకి తెలియపరిచి, ఆ లేఖనల్ని చేసేవాడు ఆయనే. ఆత్మ ఫలము ద్వారా ఆ విశ్వాసము నీకు కలుగుతుంది. అలాగే దేవుడు ఆత్మ జ్ఞానము కలిగిన వాడు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వచనం ప్రకారముగా మీరు చూసినట్లయితే. 1:17 అన్న. అవునమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకును జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఆయన ఏం కోరుచున్నాడు? హల్లెలూయా. దేవుడు నీ మనోనేత్రాలు తెరిచి తెరిచి. ఇక్కడ లేఖనములో ఏం రాయబడిందో నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమని Yes, స్వరూపి యొక్క తండ్రి తన వ్యక్తి యొక్క తెలుసుకోనట్లుగా మీకు జ్ఞానము. అవును. ఆయన తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము కావాలి. ఉమ్. ఆ జ్ఞానముతో నిన్ను నింపుతున్నాడు. లేకపోతే నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. దేవుడు మహిమ గురించి నువ్వు తెలుసుకోలేవు. దేవుడు గొప్ప శక్తి గురించి నువ్వు తెలుసుకోలేవు. అట్టి జ్ఞానంతో మనం నింపబడాలని ఆయన పౌలు గారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు నామములో. ఆమేన్. అందుకోసమే దేవుడి ఆమేన్. వాక్యం తెలుస్తుంది, జ్ఞానము కొదున్న వారు దేవుణ్ణి అడగమని. అడగాలి. అడిగితే ప్రతి- ఆయన అప్పటి జ్ఞానం వారికి ఇస్తాడు. ఏ అనుగ్రహించబడు. జ్ఞానం అంటే కొలత లేకుండా ఆయన్ని తెలుసుకునే అనుగ్రహిస్తానన్నాడు. జ్ఞానం. ఆమేన్. ఆయన తెలుసుకునే జ్ఞానం, ఆయన లేఖనములు తెలుసుకునే జ్ఞానము, ఆయన కృపా వరాల గురించి తెలుసుకునే జ్ఞానము, ఆయన ఆత్మ ఫలం గురించి తెలుసుకునే జ్ఞానము, పరలోక వాటిని తెలుసుకునే జ్ఞానము, ఏవేం మర్మాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకునే జ్ఞానము మనకి ఎంతో అవసరం ఉన్నది. మనకి లోక వాటి గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. వేరే వాటిని తెలుసుకోవాలంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ దేవుడు వాటిని మీద మనకి ఆసక్తి ఎందుకు ఉంటుందో మరి నాకైతే తెలియదు. కానీ దేవుడి వాటి మీద మనం ఆసక్తి పెట్టినప్పుడు దేవుడు తన ఆత్మ చేతని జ్ఞానంతో నింపి నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసం మీరు గమనించండి, మీరు పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని వాళ్ళు ఏదైనా కట్టాలన్నా దేవుడు వాళ్ళని జ్ఞానంతో నింపాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు కట్టే వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఆ పరిశుద్ధమైన ఆలయము కట్టడానికి జ్ఞానం ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో ఉన్న వారిలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అనేక విషయాల్లో జ్ఞానం అనేది మనకు కావాలి. మనకు పరలోక జ్ఞానం కావాలి.
మనకి దయ్యాల జ్ఞానము, మనిషి జ్ఞానము కాదు మనకు కావాల్సింది. పరలోకం నుండి వచ్చే జ్ఞానము మనకు కావాలి. ఎందుకంటే అది దేవుడిచ్చే జ్ఞానం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము చూసారా? వారిని ఆత్మతోనూ జ్ఞానముతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన నిండుకునే వారిని వాళ్ళని ఏర్పరచుకోమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానము నిన్ని కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో నుంచి బయటకు నీకు అది బయటికి తీసుకొస్తుంది. ఏదైనా విషయాల్లో నువ్వు ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు జ్ఞానం ఏం చేస్తానంటే నీకు ఒక సొల్యూషన్ ఇస్తది. నీకు ఒక పరిష్కారం ఇస్తది. అందుకోసమే దేవుడు ఆత్మతో నింపబడిన వాడు పేతురు ఏం చేశాడు? ఆయన గ్రహించాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నిన్ను పిలిచింది ఈ విషయం మీద కాదు. నువ్వు ఒక 7 నువ్వు ఏర్పరచుకో. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి. అలాగే జ్ఞానము కలిగి ఉండాలి. ఆత్మ నిండుదల కలిగి ఉండాలి. ఇట్టి వారు నువ్వు ఏర్పరచుకో. నువ్వు మటుకు ప్రార్థనకి, వాక్య పరిచర్యకే నేను నిన్ను పిలిచానని ఆయనకి తెలియపరిచాడు. అప్పుడు వెంటనే పేతురు ఏం చేశాడు? చదవమ్మా. కంటిన్యూ ఎక్కడ చదువు? 6, 3, 4, 5 నుంచి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట ఆమేన్. చాలమ్మ. చూసారా? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లా. దేవుడు పేతురుకి ఏం చెప్పాడు? ఆయన పునరుద్ధానం అయిన తర్వాత శిష్యుల్ని పిలిచి మీరు ఈ లోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించు అన్నాడు. ప్రకటించి ఆయన అనేక మందిని వాళ్ళు నడిపించేవారుగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ శిష్యులు? అక్కడ ఉన్న వారికి భోజనం పెడతాము. అక్కడ ఉన్న వారికి ఏది కొదువు ఉందో అది ఏర్పాటు చేయటము, అలాంటి పనులు చేస్తున్నారు. అప్పుడు వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, మీరు ముందు 7 మీరు ఏర్పరచుకోండి. ఏర్పరచుకోవాలి. మీరు మటుకు ఆయన తెలియపరిచింది ఏంటంటే, నేను నిన్ను దేనికి పిలిచాను? వాక్యానికి, వాక్య పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు నేను నిన్ను పిలిచాను. ఆ పని చేయి. అలాంటి జ్ఞానము మనం కూడా కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుడు దేని నిమిత్తమో మనల్ని పిలిచాడు, దేని నిమిత్తం మన పరిచర్యలో పిలిచాడు, నేను ఏమి చెయ్యాలి అనేది దేవుడి జ్ఞానం ద్వారా మనం నడిపించబడాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకిచ్చిన పరిచర్యని వదిలిపెట్టేసి మనం వేరే వాళ్ళ పరిచర్య చేయటం కరెక్ట్ కానే కాదు. దేవుడు ఎవరికి ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య మనం ముందు కొనసాగేవారుగా మనం ఉండాలి. వాళ్ళది మనం కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్ముకొని నీకు ఒక పరిచర్య ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఆ పరిచర్యని పక్కన పెట్టుకొని మనం వేరే వాళ్ళ పరిచయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా, అట్టి కృపా వరాలు మనకుంటే బాగుండు, అట్టి కృపాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వకుండా ఎలా ఉంటాడు? నేను ఈ పరిచర్యలో పిలిచిన తర్వాత నేను ఆత్మతో నింపకుండా, పరిశుద్ధాత్మ వరాలు ఫలము నీతో నింపకుండా ఎలా ఉంటాడు? కానీ మనమైతే ఎదుటి మనిషికి ఉన్న వరము కన్నా మనకి ఎక్కువ ధ్యాస ఉంటుంది. మనకిచ్చింది మనము ఆలోచించము. మనకిచ్చిన వరాన్ని బట్టి మనము దేవుని మహిమపరచం. వేరే వాళ్ళకి ఏముందో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అది చాలా తప్పు. చాలా మంది చేస్తున్న పని అదే. మనకి ఆయన పరిచారకులుగా ఆయన పిలిచి ఉంటే పరిచారకుల పనే మనం చేయాలి. ఇంకా వేరే వాటి మనం చేయకూడదు. నీకు ప్రార్థన వరం నీకు ఇచ్చాడంటే, ప్రార్థన ఆత్మ నీకు ఇచ్చాడంటే నువ్వు ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. నేను వాక్యం చెప్తాను, ప్రార్థన పక్కన పెట్టి నేను వాక్యం చెప్తానంటే అది చాలా తప్పు. దేని నిమిత్తము పిలిచాడో ఆ యొక్క పనే మనం చేయాలి. అట్టి జ్ఞానము మనం కలిగి ఉండాలి దేవుని సంగమా. అంతే తప్ప ఎవరో వాళ్ళకున్నది మనం కోరుకోకూడదు. ఏమైనా హల్లెలూయా. ఒకవేళ నీకు ఆశ ఉంటే దేవుడి సన్నిధిలో పెట్టు. అయా, ఈ పరిచర్లో నాకు అట్టి జ్ఞానము గాని, అట్టి కృప వరము కూడా దయచేయ్యా అన్నప్పుడు ఆయన ఇస్తాడు. ఆయన కృప, అందుకోసం కృప వరాలు అన్నాడు. ఆయన కృపను బట్టి నీకు ఇస్తాడు. అంతేగాని మనము వేరే వారు చేసేవాడు మనము ఆశ పడకూడదు. దేవుడు దేని నిమిత్తము నిన్ను పిలిచాడు, ఆ యొక్క కృపలో నువ్వు ముందు కొనసాగేవాడుగా నువ్వు ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ముగిద్దాము. 1:7 అన్నా.
అవునమ్మా, 1:7 రెండో పత్రిక. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆత్మవారు నీ మీదకి వచ్చినప్పుడు, అపోస్తల కార్యం 1:8 వచనంలో నువ్వు ఆత్మతో పాటు శక్తి పొందుతావు అనేది దేవుడి వాక్యం సెలవిస్తున్నాడు. ఆత్మవారు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. ఉమ్. దేవుని సంగమా, మనము ఆయన పోలిన వారుగా మనం నడవాలి. ఆయన ఆత్మ కలిగి జీవించినట్లుగా మనం అదే ఆత్మని కొలత లేకుండా మనకిచ్చి ఉన్నాడు. ఆమేన్. మనము ప్రార్థన చేసినప్పుడు విశ్వసించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని మనం విశ్వసించాలి. శక్తి చేతను మనము జీవించాలని కోరుతున్నాడు. ఏ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. అందుకోసమే ఆయన జెరుబాబులతో ప్రవక్త ద్వారాతో మాట్లాడాడు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేత అని ఎందుకు సెలవిచ్చాడంటే, ఆయన ఆలయం కట్టేటప్పుడు జెరుబాబులు ఆలయం కట్టేటప్పుడు ఆయన కడుతున్నాడు అనుకున్నాడు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు వెనక నుంచి కార్యాలు చేస్తున్నాడు, క్రియలు చేస్తున్నాడని ఆయన గ్రహించలేకపోయాడు. అందుకోసం ప్రవక్తను పంపించి ఈ నా యొక్క ఆత్మ పరలోక రాజ్యము గాని, నా యొక్క విషయాలన్నిట్లో నా పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యములన్నీ చేస్తున్నాడని మీరు గ్రహించాలి. మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన దేవుని మహిమ పరుస్తున్నాడు. ఆయన ఆమేన్. మనలో ఉండి కార్యములు చేస్తున్నాడు. ఆయన మనలో ఉండి అనేక మందిని దేవుడి వాక్యము ద్వారా ఆయన ఆకర్షించుకుంటున్నాడు. అనేక మందిని ఆయన పాపముని ఒప్పుకునేలా చేస్తున్నాడు. దేవుడి యొక్క నీతి గురించి తెలియపరుస్తున్నాడు. దేవుడు అన్ని విషయాల గురించి తెలియపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే ఆ క్రెడిట్ అనేది ఆయనకే దక్కాలి తప్ప మనకి కాదు. అందుకోసమే దావీదు అది గ్రహించాడు. ఒక మాట అంటాడు, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మాకు కాదు ప్రభు, మాకు కాదు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆమేన్. మాకు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి ఆ కార్యములు జరిగిస్తున్నాడు. ఆయన దేవుడి శక్తి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 12:27-28 వచనాలు చదవమ్మా. 12:27. నేను బయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దయ్యాలు ఎలా పోతాయమ్మా? దేవుని ఆత్మ వలన. చూసారా? నీ వలన ఇది సాధ్యమైద్దా? కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూచి వాళ్ళు పారిపోతున్నారు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం, శక్తి గల నామంను వాడేటప్పుడు ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ ద్వారా అది నీకు లభిస్తుంది. ఆ శక్తి ద్వారా నువ్వు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నావు అంటే ఎవరు దాన్ని పారదోలేదు ఎవరంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అదే ప్రభు అంటున్నాడు, నేను గనక పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను ఈ కార్యములు చేస్తున్నానంటే అది దేవుడి రాజ్యము మీకు సమీపముగా ఎదురుగా వచ్చి ఉన్నది అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మన జీవితాల్లో కార్యం చేస్తుంది? ఎవరు మనకి నూతన మనసు ఇచ్చేది? ఎవరు మనకు మారు మనసు ఇచ్చేది? ఎవరు మనల్ని నూతన పరిచేది? అనుదినము దేవుడి గురించి తెలియపరుస్తూ దేవుడి గురించి మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కాదా? నిన్ను పరిశుద్ధపరచడానికే కదా. నేను సత్య స్వరూపైన ఆత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు ఆయన సత్యాన్ని సర్వసత్యంలో నడిపించట్లేదు. ఆయన దేవుడు కృప ఎమ్మడి కృప నీతో నింపట్లేదు. హెబ్రీయులు రాసిన పత్రిక 10:29 వచనంలో 10:29. అవును. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత చూసారా? ఎక్కువైన కృపకు దండనము. మూలమైన ఆత్మ ఉమ్. నీకు కృప లభిస్తున్నాడు అంటే ఎవరు వలన? పరిశుద్ధాత్మ దేవుడు వలన కాదా? నీకు దేవుడు కృప ఎవరు వలన లభిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే కృప నిధి కలిగిన తండ్రి
ఆయన కృపా సత్య సంపూర్ణ ప్రభుని ఈ లోకానికి పంపించి, ఆ కృప నిన్ను ఎవరితో ద్వారా నీకు అది లభిస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా నీకు లభిస్తుంది. అందుకోసం నీ కృప ఎమ్మడి కృప ఇస్తున్నాడు. ప్రతి విషయంలో నువ్వు ఎక్కడెక్కడ జయించలేకపోతున్నావో అక్కడ ఆ విషయంలో నీకు కృప ఎమ్మడి కృప, ఎమ్మడి కృప, ఎమ్మడి కృప ఇచ్చి ఆయన నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆ కృపే ఆయన శక్తి అయి ఉన్నది. ఆ కృపే ఆయన ప్రేమై ఉన్నది. ఆ కృపే ఆయన సమస్తము బలమై ఉన్నది. ఆ బలము చేతనే నువ్వు జయించగలుగుతున్నావు. ఆమేన్ హల్లెలూయా. లేకపోతే నీకు అసాధ్యం అయిపోతుంది. ఆయన కృపకు మూలమైన ఆత్మ అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు నీకు కృపతో కూడా నింపుతున్నాడని మర్చిపోమాకు. ప్రతి విషయంలో నిన్ను జయించడానికి కృప ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే మనము దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉండాలి. చివరి దినాలు ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఆమేన్ హల్లెలూయా. హి బ్రింగ్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇంటు యువర్ లైఫ్. When you do not have grace, when you do not have the power to pray, when you do not have the power to sing, when you do not have the power to follow God, He gives you the grace to follow God. ఆమేన్. చూసారా? నువ్వు నడవలేకపోతున్నావు, పాటలు పాడలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. అయినా కూడా ఆయన కృప ఎమ్మడి కృప ఇచ్చి నిన్ను మళ్ళీ తిరిగి ఆయన నిన్ను నిలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేసిన వాడుగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆరాధన చేసేవారుగా, స్తుతించేవారుగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఆయన కృప చేతనే, ఆ కృప చేతనే ఆయన ఈ దినాన నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నావు. కృప చేతనే. అందుకోసం దేవుని సంగమా, ఆయనకి ఇంకొక పేరు ఉంది, మహిమా స్వరూపైన ఆత్మ అని. ఆమేన్. ఆ మహిమా స్వరూపైన ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు మహిమ నుండి అతిగా మహిమలోకి నడిపించబడుతున్నావు. పేతురు హల్లెలూయా. రాసిన మొదటి పత్రిక 4:14 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆ మహిమ స్వరూపైన ఆత్మ నీలో నిలిచి ఉన్నప్పుడు మీరు ధన్యులు అని దేవుడు ఎందుకంటే అన్ని విషయాల్లో మనం బాధపడుతున్నాము, కానీ దేవుడు మహిమ కలిగిన ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆ మహిమ గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ శ్రమల గురించి మనం ఆలోచించట్లేదు, ఆ బాధల గురించి మనం ఆలోచించట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా రాబోయేది, మనకి జరగబోయేది విషయాల గురించి ఆయన తెలియపరుస్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో మనం ఆనందపడుతున్నాం. అందుకోసం రోమీలు రాసిన పత్రిక 8:18 ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా సంఘానికి. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అవన్నీ ఏమి కానట్టుగా ఆయన జీవించాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే రాబోయే మహిమ కన్నా గొప్పవి కావయి. ఆమేన్. నువ్వు పొందబోయే మహిమ కన్నా గొప్ప కావయి. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ నువ్వు చనిపోయి తిరిగి లేచినప్పుడు నీకు దేవుడు ఒక నిజమైన ఒక ఏమి ఏమి శరీరం నీకు కలిగిస్తున్నాడు? మహిమ మహిమా శరీరం. మహిమతో నింపబడిన శరీరము నీకు ఇస్తున్నాడు. దేవుడికి మహిమ. ఆమేన్. అందుకోసమే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3:18 ప్రకారం ఆయన నిన్ను మహిమ నుండి అధిక అధిక మహిమలోకి ఆమేన్ హల్లెలూయా. దేవుడు హల్లెలూయా. మహిమ స్వరూపి కాబట్టి ఆ స్వరూపంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. తండ్రి అయిన దేవుడు హల్లెలూయా. మహిమ స్వరూపైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ స్వరూపైన ప్రభు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మహిమ స్వరూపైన ఆత్మ దేవుడు కాబట్టి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏ స్వరూపంలో ఉన్నారో ఆయన కుమారులు కుమార్తెలు కూడా అదే స్వరూపంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఎక్కడ మనం పడిపోయామో ఆదాములో క్రీస్తు ద్వారా అన్ని మళ్ళీ తిరిగి మనం పొందుకుంటున్నాం. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తు ద్వారా చేస్తున్న ప్రతి కార్యము కొరకు ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే నువ్వు హల్లెలూయా. మొత్తం పోగొట్టుకున్నావు. ఆదాంలో నువ్వు మొత్తం అధికారం పోగొట్టుకున్నావు, మహిమని పోగొట్టుకున్నావు. అందుకోసం రోమీ రాసిన పత్రిక 3:20 ప్రకారంగా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ నుండి మహిమ పొందలేకపోతున్నాం. మనం పొందలేకపోతున్నాం అన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ మహిమ
అనేది మనకి పొందుకొచ్చున్నాం. దక్కుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ మహిమ తిరిగి మనకి లభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడ ఏమి హల్లెలూయా. పోగొట్టుకున్నామో అదే గెత్సెమని తోటలో దేవుడు ఆ శ్రమలు పొందుకొని ఆ గెత్సెమని తోటలోనే నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసి ఆ యొక్క మహిమని పొందుకున్నట్లుగా ఆయన మనకి కృప ఎమ్మడి కృప అనుగ్రహించి మనల్ని అనుగ్రహం. నడిపిస్తున్నాడు. దేవుడి సంగమా, మనమందరము ఈ చివరి హల్లెలూయా. దినాల్లో ఆత్మ పూర్ణులై ఆత్మ నిండుదల కలిగి జీవించినట్లుగా మనము కోరుకోవాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్.